ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూన్ 20వ తేదీన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా వీరి జీవితం అనేది ఈ గ్రహాల వల్ల చాలా అనుకూలంగా మారబోతుంది. వీరి జీవితం పురోగతి అదృష్టం అనేది కలిసి రావడంతో వీరికి గతం కన్నా ఇప్పుడు చాలా అదృష్టం ఆనందం అనేది వస్తుంది. అది ఏ విధంగా ఏ రూపంలో ఎలా వస్తుంది, ప్రేమ ఉద్యోగం వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి గ్రహ సంచారం వలన ఉద్యోగం వ్యాపారం ప్రేమ జీవితంలో మంచి పురోగతి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఒక స్త్రీ వల్ల వీరికి విపరీతమైన అదృష్టం కూడా ఈ రూపంలో వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం ఉద్యోగం చదువు పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రమోషన్లు విదేశీ ప్రయాణాలు లక్ష్మీ శాంతి మనశ్శాంతి కోర్టు సమస్యలు భూ వివాదాలు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదృష్టి ఇలాంటివి అన్నింటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. కుంభరాశి వారి భాగస్వామితో చాలా అనుబంధం పరస్పర అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులు అయినట్లయితే మంచి సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన రోజు. కాబట్టి ఈ రోజున ఎవరైనా ప్రేమలో పడ్డవారైతే ఉన్న భావాలు ఓపెన్గా చెప్పండి. అదేవిధంగా మీ మనసుకు నచ్చిన వ్యక్తి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు కార్యాలయాలలో మంచి ప్రశంసలు దక్కుతాయి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రమోషన్లు లేదా జీతాలు పెంపు కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం అనేది వస్తుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు లాభదాయకరంగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం మెరుగైన నగదు ప్రవాహం లాంటివి ఉంటాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు లాంటివి పెట్టుబడులు లాంటివి ఆలోచిస్తే ఈ సమయం మీకు చాలా కలిసి వస్తుంది. కాబట్టి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనుకున్నా లేదా మీరు వ్యాపారం కోసం ఆర్థిక పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజు. భాగస్వామ్య వ్యాపారం మీకు చాలా కలిసి వస్తుంది, లాభాలను తెచ్చిపెడుతుంది. ఇదే విధంగా కుంభరాశి వారికి సంబంధించిన రోజువారీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఈరోజు ఆర్థికంగా చాలా మరింత అనుకూలంగా మారుతుంది. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. గతంలో చాలా అప్పులు చేశారు, ఆర్థికంగా నష్టాలు చూశారు. కాబట్టి ఆ అప్పులన్నీ ఈ రోజు నుండి ప్రారంభం చేయండి, తప్పకుండా త్వరలోనే తీరిపోతాయి. ఒక పెద్ద అవకాశం అనేది వస్తుంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. వీరు స్వతంత్ర భావాలు కలిగిన వారు. వీరు చాలా తెలివైన వారు, మానవతావాదులు. వీరు భవిష్యత్తును ముందుగా ఊహించగలరు, దూరదృష్టి కలిగి ఉంటారు. అలాగే ఇతరుల కన్నా భిన్నంగా ఆలోచిస్తారు. సమాజానికి మంచి చేసే విప్లవాత్మక ఆలోచనలు అమలు చేయడానికి ఇష్టపడతారు. అదేవిధంగా వీరు ఎవరి కింద బానిసగా ఉండడానికి ఇష్టపడరు. తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని స్వేచ్ఛను కోరుకుంటారు. అలాగే వీరు అద్భుతమైన ఆలోచనలు గలవారు. టెక్నాలజీ పరిశోధన మరియు కళారంగంలో రాణిస్తారు. కాబట్టి వీటిలో వీరు చాలా విజయవంతంగా సాధిస్తారు. సమాజంలో మార్పు తేవడానికి ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఏదైనా ఇతరులకు కష్టం వచ్చిందంటే అస్సలు తట్టుకోరు. వీరికి
ప్రపంచ శ్రేయస్సు చాలా ముఖ్యం. అలాగే అందరితో సులభంగా కలిసిపోతారు. అయితే భావోద్వేగాలను అంత సులభంగా బయటపెట్టరు. ఎవరైనా వీరికి నచ్చకపోయినట్లయితే వారిని చాలా దూరంగా ఉంచుతారు. అదేవిధంగా ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే దాని నుండి వెనక్కి అస్సలు తగ్గరు. ఈ 2 రోజుల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ఊహించని మలుపులు వింతగా ఉంటాయి. మీరు ఒకవైపు స్థిరత్వాన్ని కోరుకుంటూనే మరోవైపు నిజంగానే ఆసక్తిని కలిగించే లేదా నైపుణ్యాన్ని సరికొత్త సవాలు విసిరే ప్రాజెక్టులు అవకాశాలు వైపు ఆకర్షణ అవుతారు. అలాగే ఎంత కష్టమైనా సరే చాలా సంపాదించాలి, గతంలో ఉన్న జీవితం కన్నా ఇప్పుడు మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. వీరు గతంలో వదిలేసిన పాత ప్రాజెక్టులు పునఃప్రారంభించడానికి లేదా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములు లేదా నిపుణుల సలహాలు మీకు చాలా కలిసి వస్తాయి. అయితే భాగస్వాములను ఎదుర్కొనేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. అలాగే పని ఒత్తిడి పెరుగుతుంది. పని ప్రదేశంలో చిన్న చిన్న పొరపాట్లు, నిర్ణయాలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీ ఆలోచనను, ప్రణాళికలను ఇతరులను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. ఇక మీ కష్టానికి తగిన గుర్తింపు తోటి ఉద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో మంచి మద్దతు అనేది వస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా పొగుడుతారు. ఎంత కష్టమైన నవ్వుతూ మీరు ఆ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారు. అలాగే ఎవరికైనా సమస్య వచ్చిందంటే ఇట్టే తీర్చేసే అవకాశాలు కూడా తెస్తారు. కాబట్టి మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. కుంభరాశి వారికి జూన్ 19, 20 తేదీల్లో ఈ 2 రోజుల్లో అనుకోకుండా ఒక శుభవార్త కూడా వింటారు. చాలా కాలంగా ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్న వారు ఈ 2 రోజుల్లో జరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. చిన్న సంఘటన మీ జీవితంలో చాలా కొత్త అవకాశాలు అనేవి ఎదుర్కొంటారు. ఆర్థికంగా చూసినట్లయితే ఆదాయం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇతర కొనుగోలు అనేవి కాస్త తగ్గించడం వలన మీకు వచ్చే ఇబ్బందులు, ఖర్చులు అనేవి కాస్త తగ్గవచ్చు. ఏ విషయంలోనైనా ఒత్తిడి అనేది కలుగుతుంది. కాబట్టి కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి పెట్టే అవకాశం అనేది కనిపిస్తుంది. కుంభరాశి వ్యక్తులకు ఏది చేసినా కలిసి రావడం లేదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకునే శక్తి ఉండడం లేదు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టాలు కనిపిస్తున్నాయి అనుకునేవారు ఈ రోజున ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ జీవితంలో ఒక్కొక్క మార్పు అనేది మొదలవుతుంది. ఆ మార్పు వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. ఆ పరిహారం ఏమిటంటే శనివారం ఉదయం 9 గంటలలోపు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామికి లేదా శ్రీరాముడికి తులసి దళాలు 11 సమర్పించండి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో మొత్తం నెగిటివ్ అనేది తొలగిపోతుంది. మీ మనసులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా పాజిటివ్గా మారుతుంది. కాబట్టి నెగిటివ్ వెళ్ళడం వలన మీరు ఏ పని చేసినా మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టు అనేది చాలా ఎదుగుతారు. కాబట్టి ఈ చిన్న పరిహారం వలన మీరు చేసే మీ జీవితంలో ఉన్న కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. చాలా సంతోషం అనేది కలుగుతుంది.